కొంతమందికి మన నేచురోపతి హాస్పిటల్‌కి రాగానే ఇది ఆయుర్వేదమా? లేతే నేచురోపతియా? హోమియోపతి అని అడుగుతున్నారు. ఏ వైద్యమన్నా సరే ఒకటే మార్గం. మనకి నమ్మకాన్ని బట్టి మీరెవరైతే ఇక్కడికొస్తున్నారో వాళ్ళందరికీ మీరు ఏది తీసుకున్నా మీ బాడీ అబ్జార్ప్షన్ బట్టి మీకు వచ్చే రిజల్ట్స్ అన్నది డిపెండ్ అయ్యి ఉంటాయి. అంటే అందరికీ ఒకేలాగా వస్తదని నేను చెప్పను. కొంతమందికి అలోపతిలో మంచి రిజల్ట్స్ ఉంటాయి. కొంతమందికి నేచురోపతిలో, అలాగే హోమియోపతి, ఆయుర్వేదం ఇలాగా బాడీ తత్వాన్ని బట్టి తీసుకున్న విధానాన్ని బట్టి అంటే అది మీ బాడీకి ఎంత రెస్పాండ్ అవుతుందో అన్న దాన్ని బట్టి మీకు కంప్లీట్గా దాని మీద డిపెండ్ అయ్యి రిజల్ట్ అన్నది ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకునే వైద్యంలో ఆయుర్వేదం అన్నది మనం పుట్టక ముందు నుంచే ఉంది కాబట్టి ఆయుర్వేదం అన్నది ఇప్పుడు మన మనుగడలో చాలా వరకు చాలా చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు. దాని తర్వాత హోమియోపతి కూడా అంతే. హోమియోపతిని కూడా ఈ మధ్య కాలంలోనే కొంత కొంత అలవాటు చేస్తున్నారు. అలాగే నేచురోపతి అన్నది కూడా సేమ్ ఆ ప్యాటర్న్ లోనే వస్తుంది. కంప్లీట్ గా నేచురోపతి అన్నది ప్రకృతి సహజంగా ఏదైతే మనం తినాల్సిన ఆహారంలో మనం తినవలసినవి తినకపోవడం వల్ల డిసీజులు వస్తున్నాయో, అంటే మనకు వచ్చే డిసీజులు అన్నీ కూడా గ్యాస్ట్రిక్ కానీ, బీపీ, షుగరు, థైరాయిడ్, అలాగే మనకు నొప్పులు వచ్చి కంప్లీట్ గా మనకు వచ్చే ఈ చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఫుడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఇలాంటి వాటికి న్యాచురోపతిలో వెంటనే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీఫ్ రావడం అన్నది ఉంటుంది. అది అలోపతి వేసుకోగానే తగ్గిపోవడం అన్నది కాకుండా ఒక 1 month లో కొంత తేడా అన్నది ఖచ్చితంగా కనబడుతుంది. అలాగే రెండో నెల వచ్చేసరికి ఇంకా బెటర్మెంట్, అంటే మీకు ఇంకా బెటర్గా యూజ్ అయ్యి కంప్లీట్గా రిజల్ట్ అన్నది మూడో నెలలో తీసుకోగలుగుతున్నారు. అలాగా నేచురోపతికి వచ్చేసరికి ఎవరికి కూడా హీట్ చేయడం కానీ, అలాగే పచ్చని చేయడం కానీ, అలాగే అది తినకూడదు ఇది తినాలని రూల్స్ పెట్టడం కానీ ఏమీ ఉండదు. మీరు యాస్టీస్గా అలోపతి వాడేటప్పుడు ఎలా అయితే అన్నీ తింటారో సేమ్ అలాగే నేచురోపతిలో కూడా సేమ్ అన్నీ తినొచ్చు. ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకి నేను కొన్ని మీరు పడలేని వాటిని అవాయిడ్ చేయమని చెప్తాం. అంతేగాని మీరు ఇది వాడుతున్నప్పుడు అది తినకూడదు అన్నది ఎక్కడ రూల్స్ అయితే లేవు. అలాగా నేచురోపతిలో చాలా మంది వచ్చి అడుగుతున్న డౌట్, దానికోసం ఈ వీడియో ద్వారా చాలా మంది తెలియాలని నేను చెప్తున్నాను. ఇంకేదన్నా పర్సనల్గా డౌట్ ఉంటే రాజేశ్వరి హెల్త్ కేర్లోకి వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్.